శివారులో భూ ప్రకంపనాలు అయితే హైదరాబాద్ జిల్లాలో అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతానికి చూస్తున్నాం విజువల్స్ లో కూడా తెల్లవారుజామున 4 గంటల టైంలో భూ ప్రకంపనాలు వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఒక్కసారిగా ప్రజలు కూడా భయాందోళనకి గురైన పరిస్థితి తెల్లవారుజామున 4 గంటల సమయంలో రావడంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో అక్కడ జనాలు ఉన్నారని చెప్పొచ్చు. అసలు ఏం జరుగుతుందో తెలియకుండా ఒక్కసారిగా భయాందోళనకి గురైనట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. బాసిరెడ్డిపల్లి, రంగాపూర్ అలాగే న్యామత్ నగర్ 3 సెకండ్ల పాటు కూడా ఒక్కసారిగా భూమి కంపించడంతో జనాలు ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయినట్టుగా అయితే తెలుస్తుంది. దాదాపుగా సోమవారం తెల్లవారుజామున తెలంగాణలో ఈ ఘటన చోటు చేసుకోవడం కొంచెం భయానికి గురి చేస్తుందని చెప్పొచ్చు. ఒకవైపు వాతావరణం ఈ విధంగా అంటే వాతావరణంలో దాదాపుగా 72 గంటల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయని ఒకవైపు వాతావరణ శాఖ చెప్పడం, అలాగే మరోవైపు ఈ విధంగా భూమి ప్రకంపనాలు రావడం అనేది మరోవైపు జనాలు ఏ విధంగా తీసుకుంటారనేది కూడా మనం చూస్తూ ఉన్నామని చెప్పొచ్చు. చూస్తున్నాం సోమవారం తెల్లవారుజామున వికారాబాద్ లో 2.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా అయితే తెలుస్తుంది. నేషనల్ సెంటర్ ఆఫ్ సిమ్రాలజీ నివేదించిందని చెప్పొచ్చు. స్థానిక సమయం ప్రకారం కూడా చూసుకుంటే మధ్యాహ్నం 1:34 గంటల పాటు కూడా భూమి కంపించింది. దీనికి ఒక్కసారిగా భయానికి గురయ్యారు. మరి దీనికి సంబంధించి కూడా అంటే దగ్గరలో కూడా అధికారులు చెప్పడం జరిగింది, రాబోయే కొన్ని గంటల పాటు రాబోయే కొన్ని నెలల పాటు కూడా ఖచ్చితంగా భూ ప్రకంపనాలు వస్తాయంటూ కూడా చెప్పడం జరిగిందని చెప్పొచ్చు. మొత్తం కూడా క్లియర్ గా మనం చూస్తున్నాం. ఏదైనప్పటికీ ఇది అంటే తక్కువ మోతాదులోనే రావడంతో ప్రజలు భయానికి గురి కావాల్సిన అవసరం లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. 2.5 తీవ్రత వచ్చింది కాబట్టి ఎక్కువగా ప్రాణ నష్టం కానీ లేకపోతే ఆస్తి నష్టం కానీ ఏమీ జరగలేదు అన్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఒకవేళ 2.5 తీవ్రత కనుక ఎక్కువ అయితే ఖచ్చితంగా బిల్డింగ్లు పురాతన బిల్డింగ్లు ఏవైతే ఉంటాయో అవి పడిపోయే అవకాశం ఉంటుంది. అదే విధంగా ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు మాత్రం చెప్తున్నారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా భూ ప్రకంపనాలు గనక వస్తే ఖచ్చితంగా చెట్ల కింద మాత్రం ఉండకూడదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ గతంలో కూడా ఇలాంటివి ఎదురైనప్పటికీ ఇప్పుడు మాత్రం అదే జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా అధికారులు చెప్తున్నారని చెప్పొచ్చు. భారతదేశంలో 4 భూ ప్రకంపనాలు అయితే మండలాలు ఉన్నాయనేది కూడా తెలుస్తుంది. జోన్ భూకంపాలకి అత్యంత అవసరంగా ఉంది కాబట్టి అంటే ఎక్కువగా వచ్చే చోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం గతంలో చూడడం జరిగింది. కాబట్టి ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా వాళ్ళు మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలనేది కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం తెలుస్తుంది. వికారాబాద్ జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. పరిగి మండలం పరిధిలో భూకంపం వచ్చింది. బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్ నగర్లో ప్రకంపనలు సంభవించినట్టుగా చెప్తున్నారు. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమీపంలో 3 సెకండ్ల పాటు భూమి కంపించిందని స్థానికులు వెల్లడించారు. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి రోడ్లపైకి బయటికి పరుగులు తీసిన పరిస్థితి కనబడుతోంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో 3 సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా చెప్తున్నారు. స్వల్పంగా భూమి కంపించింది, అయితే ఎలాంటి ఆందోళన అక్కర్లేదని తెలుస్తోంది. ఇది 2.5 మ్యాగ్నిట్యూడ్తో నమోదైనట్టుగా చెప్తున్నారు. వికారాబాద్ పరిగి మండల పరిధిలో ఇది భూకంప కేంద్రంగా గుర్తించారు. అయితే ప్రస్తుతం ఈ భూకంప తీవ్రతను బట్టి ఎలాంటి ముప్పు లేదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అయితే ఎలాంటి ఆందోళన అక్కర్లేదని వెల్లడిస్తుంది. సో మొత్తం మీద ఈ ప్రకంపనలు స్వల్ప ప్రకంపనలు అయితే చోటు చేసుకున్నాయి. దీంతో
ప్రజలైతే భయాందోళనకు గురయ్యారు. బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్ నగర్లో ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి రోడ్లపైకి బయటికి పరుగులైతే తీశారు. ప్రస్తుతానికైతే ఎలాంటి ముప్పు లేదని తెలుస్తోంది.